ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి పీసీఓడి ఒక కారణం మాత్రమే. సో ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి. పీసీఓడి వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. బట్ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ కారు అనేది మాత్రం అపోహే. ఖచ్చితంగా డిఫికల్టే, ప్రెగ్నెన్సీ రావడం కష్టమే పీసీఓడి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి పోల్చి చూస్తే. బట్ ఇప్పుడు చాలా మందులు ఉన్నాయి అవైలబుల్, మీకు ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ మార్చుకొని చూస్తే చాలా మందికి దాంతోనే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడము, ఎగ్ రిలీజ్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం మనము. సో ఆందోళన చెందాల్సిన అవసరం ఇంతవరకు లేదు మీకు. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 80% ఉందని నేను చెప్పగలను, మనం గనక దీన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకుంటే. అండ్ ఎందుకు వరి అవ్వాలి పీసీఓడి అనేది? ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. నాకు హెయిర్ ఎక్కువ ఉంది ఫేస్ మీద, సో నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, సో సోషల్ స్టిగ్మా. ఆర్ నేను లావుగా ఉన్నాను, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, సో ఇది మెడ దగ్గర నలుపు ఉంది, సో నాకు హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది. సో ఒక కాస్మెటిక్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కాదు. అండ్ ఆల్సో లైక్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ డిజార్డర్ కూడా కాదు, అలా అనుకుంటున్నారు చాలా మంది. సో డెఫినెట్లీ ఇది ఒక హార్మోనల్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ లాగా మనం తీసుకోవాలి పీసీఓడి అనేది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇది ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకుంటే అప్పుడే దాన్ని మనం కరెక్ట్గా ట్రీట్ చేయగలం, ఏ డిసీజ్ అయినా. సో పీసీఓడికి మెయిన్ రూట్ కాజ్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీరు వినే ఉంటారు డయాబెటిక్స్లో. సో ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం, ఇది మెయిన్. జన్యుపరంగా జెనెటిక్ డిఫెక్ట్ అవ్వచ్చు, లేదా వెయిట్ ఎక్కువ అవడం వల్ల. మన వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము కొలత, సో 32 ఇంచెస్ కంటే తక్కువ ఉండాలి ఆడవాళ్ళలో, 34 ఇంచెస్ కంటే తక్కువ ఉన్న మగవాళ్ళలో. సో ఎప్పుడైతే వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువైందో, సో అప్పుడు మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం మనం. సో దీనివల్ల మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని మారిపోవడము, సో ఓవరీస్ దగ్గర ఆండ్రోజన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడము, వీటన్నిటి వల్ల మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు కానీ, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం కానీ జరుగుతుంది. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది మనకు? సో ఇది ఎంత మటుకు ఒక పీరియడ్స్ ప్రాబ్లం కాదు, లేదా కాస్మెటిక్ ప్రాబ్లం అసలుకే కాదు. సో వీటి వల్ల ఏమవుతుంది, అర్లీగా 50% మంది అర్లీగా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, సో అర్లీగా వీళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చిన వాళ్ళల్లో కూడా షుగర్ రావడము, బీపీ ఎక్కువ అవడము, ఇలాంటివి చూస్తుంటాము. అండ్ 2 to 3 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కూడా రావచ్చు. సో చాలా మంది అనుకుంటుంటారు, ప్రాబ్లం ఏముంది మేడం, మాకు డేట్స్ రాకపోతే ఏమవుతుంది, నేను ఐఎమ్ ఫిట్, హెల్దీగానే ఉన్నాను, నేను సన్నగానే ఉన్నాను, నాకు పీరియడ్స్ రాకపోయినా పర్లేదు, సో ఏముంది ఇంకా. బట్ అలా కాదు మనకి. సో ఖచ్చితంగా లేడీస్ అంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఒక సైకిల్ రెగ్యులర్గా రావాలి, అట్లీస్ట్ 45 daysకి ఒక సైకిల్ రావాలి. రాకపోతే ఏమవుతుంది, మీ గర్భసంచి అనేది థిక్ అవుతుంది. సో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటాం. అలాగే వదిలేస్తే దాన్ని ఫ్యూచర్లో క్యాన్సర్గా కూడా, గర్భసంచి క్యాన్సర్గా కూడా మారే అవకాశం చాలా ఉంది. సో వీటన్నిటిని మనం దాటుకోవాలి, ఇవి రాకుండా చేసుకోవాలి అంటే వెయిట్, చిన్నప్పటి నుంచే బరువు పెరగకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. సో పీసీఓడి అంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో రావచ్చు. ఇన్ఫర్టిలిటీ, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా అబార్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? సో ప్రెగ్నెంట్ అవ్వగలరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఎగ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఎగ్ అనేది డామినెంట్ ఫాలికల్ అనేది ఒక్కటి కూడా పెద్దది అవ్వదు, చిన్న చిన్న అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే డామినెంట్ ఫాలికల్ లేదో అప్పుడు మనకు ఎగ్ రిలీజ్ అవ్వదు టైంకి ఆడవాళ్ళలో. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంది. సో దీనికి కూడా మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు మనము ఎగ్ రిలీజ్ అయ్యే టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా అవసరమైతే ఇస్తారు. సో మనకి ఇక్కడ ఎగ్ ఒకవేళ రిలీజ్ అయినా పూర్ క్వాలిటీ ఎగ్ ఉండొచ్చు. సో దానివల్ల ఫీటల్ లాస్, అబార్షన్స్ కూడా రిస్క్ ఉంటుంది.